హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. కవిత గారు జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఆమెకి బెయిల్ రావడం జరిగింది. బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ గారి దగ్గరుండి ఆమెను జైలు నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లడం కూడా జరిగింది. మధ్యలో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో కేసీఆర్ గారు ఆయన కవిత గారు బయటికి రావడానికి అండ్ ఆయన కవిత గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన స్పందన ఎలా ఉంది, ఆయన ఎంత కృషి చేశారు అనే ఈ విషయాల గురించి మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించండి. నమస్తే మహేష్ గారు. నమస్తే. మనం చూసుకుంటే కవిత గారి బెయిల్ రావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి పాత్రల్లో మెయిన్ గా కేటీఆర్ గారు ఉంటారు. ఎందుకంటే ఆయన దగ్గరుండి చాలాసార్లు ఆమె పరామర్శించడానికి వెళ్ళడం కానీ, జైలు దగ్గరికి వెళ్ళడం కానీ, బాగా వెళ్ళి చేయడం, ఇవన్నీ చూసుకుంటే కేటీఆర్ గారు చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఇంత జరిగిన తర్వాత కవిత గారికి బెయిల్ రావడంపై కేటీఆర్ గారి స్పందన ఎలా ఉంది? ఫస్ట్ నుంచి కవిత గారు అరెస్ట్ అయిన రోజు ఆయన అక్కడే ఉన్నారు. అరెస్ట్ అయిన రోజు నుంచి నిన్న బెయిల్ వచ్చే రోజు వరకు పూర్తిగా దానికి సంబంధించిన వ్యవహారం కానీ, కవిత గారికి కోర్టులో లాయర్లని నియమించి వాళ్ళని వాదించడానికి కానీ, అడ్వకేట్స్ని నియమించడం కానీ, దానికి తగిన కేసుకు సంబంధించిన స్టడీ కానీ చేయటం కానీ, ఈ రోజున బెయిల్ రావడానికి కారణంగానే పూర్తిగా ఒక రకంగా ఆయన భుజాల మీద వేసుకొని కేటీఆర్ గారు పనిచేశారు. నిన్న బెయిల్ రావడానికి ముందు రోజే ఒక 20 మంది అడ్వకేట్స్ కానీ, మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక బృందంగా వీళ్ళు మొన్నే వెళ్ళారు ఢిల్లీకి ఒక 3 రోజుల ముందే. కారణం ఏంటంటే అప్పటికీ ఆయనకి ఖచ్చితంగా ఒక సిచ్యుయేషను అర్థమైపోయినట్టే అనుకోవాలి మనం. ఎందుకంటే చెల్లికి బెయిల్ వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన బలంగా ఉన్నారు. వాళ్ళకైతే కాన్ఫిడెన్స్ లెవెల్ 100% బెయిల్ వస్తుంది ఇప్పుడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంతమంది కలిసి ఒక 20 మంది దాకా వెళ్ళారు. ఎందుకంటే మనీష్ సిసోడియాకి రావడంతో అదే గ్రౌండ్స్ మీద ఆమెకు వస్తుందని వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోయింది. అందుకని ఈసారి ఇంతకు ముందులాగా ఈసారి ఒక 20 మంది బృందం అందరూ కలిసి వెళ్ళారు ఆమె తీసుకొని రావడానికి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు దగ్గరుండి బెయిల్ ఏర్పాట్లు చేయడం కానీ, అంటే వాళ్ళు పూచికత్తు అది అడిగటం జరిగింది కదా కోర్టు, దానికి సంబంధించి ఏర్పాటు చేయటము, బయటిది వచ్చేదాకా వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఎంతవరకు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలో అంతా వాళ్ళు చేశారు. వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు. కేటీఆర్ గారు అంటే ఒక రకంగా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఇటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ప్లస్ సొంత చెల్లి. అందుకని ఆయనకి బాధ్యత రెండు పక్కల ఎక్కువగా ఆయన తీసుకోవడం జరిగింది. బ్యాలెన్స్డ్గా ఆయన ఎక్కడ ఆ విషయం మీద నోరు జారకుండా, ఎవరిని ఒక మాట అనకుండా, ఏది రాజకీయ కోణంలో అరెస్ట్ అని చెప్పి అన్నారు, అది సహజంగా అందరూ అనుకునేదే అనేదే, ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా అంతవరకే తప్ప ఎవరిని ఈ విషయంలో ఎవరి మీద బ్లేమ్ చేయకుండా, దుర్భాషలు ఆడకుండా ఒక పాజిటివ్ వేలో మంచి దీనిలో ప్లానింగ్గా చక్కగా ప్లాన్ చేసుకొని ఈరోజు బెయిల్ పొందడానికి ఆయన 100% ఆయన ఎఫర్ట్ పెట్టారు. కవిత గారికి బెయిల్ రావడం వెనకాల హరీష్ రావు గారి కృషి, హరీష్ రావు గారి పాత్ర కూడా చాలా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అదే విధంగా హరీష్ రావు గారు కూడా అంతే కష్టపడి దగ్గరుండి కవిత గారికి బెయిల్ తీసుకురావడానికి కృషి చేశారు. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ చిక్కులు అంతా విడిపోయి కవిత గారికి బెయిల్ రావడం జరిగింది. సో హరీష్ రావు గారు ఎలా స్పందిస్తున్నారు? ఒక రకంగా హరీష్ రావు గారు పార్టీలో ఈ విషయమే కాదు ఏదైనా సరే ఆయనకున్న పేరు ట్రబుల్ షూటర్. పార్టీలో కానీ ఇంకే రకమైన ప్రాబ్లమ్స్ కానీ ఏది వచ్చినా కానీ ఆయన ట్రబుల్ షూటర్గా ముందుండి దాన్ని సాల్వ్ చేసేది ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. అట్లానే ఇది ఇంకా సొంత విషయంగా బలంగా తీసుకొని కేసీఆర్ గారు వీళ్ళిద్దరికీ బాధ్యతను సమంగా అప్పచెప్పినట్టు ఒక రకంగా. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన చెల్లి, ఇటు హరీష్ రావు గారికి మరదలు వరుస అవుతుంది, ప్లస్ ఆమె పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, ఇట్లా రక్త సంబంధం ఉంది. ప్లస్ కేసీఆర్ గారు సీనియారిటీ, ఆయన అనుభవం దృష్టిలో ఉంచుకొని ఆయన సలహాలు సూచనల మేర వీళ్ళిద్దరూ దాన్ని తప్పకుండా పాటించి ఈ విషయంలో వాళ్ళు చాలా చక్కగా వ్యవహరించారు. అలానే వాళ్ళు అనుకున్నది సాధించగలిగారు. ఈ విషయంలో హరీష్ రావు గారి పాత్ర ఎంతవరకు ఉంటుంది అని మీ ఉద్దేశం అడగటం. హరీష్ రావు గారు ఇట్లా
మనం అనుకున్నట్టు ఆయన ట్రబుల్ షూటర్గా ఉండి ఇప్పుడు పార్టీకి కానీ ఇటు అసెంబ్లీలో కానీ ఆయన వాయిస్ ఇటు మాట్లాడుతూ అసెంబ్లీలో ఆయన వాయిస్ వినిపిస్తున్నారు గట్టిగా. అలానే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ, అలానే ఇటు అడ్వకేట్స్ కానీ వేరే మన కేసుకు సంబంధించిన విషయాల్లో సమన్వయం చేసుకుంటూ ఇటు పార్టీ వ్యవహారాలు అసెంబ్లీ పరంగా అవి ఆయన నడుపుకుంటూ బ్యాలెన్స్డ్గా ఆయన హుందాగా ప్రవర్తించుకొని ఈ విషయంలో ఎంతవరకు ఆయన ఎఫర్ట్ పెడతారో, ఎంతవరకు ఆయన అనుభవము ఆయన తెలివితేటలు ఉపయోగించాలో అంతా ఉపయోగించారు. అట్లానే కేటీఆర్ గారికి కూడా ఆయన వెనుదనుకుండి ఆయనతో సపోర్ట్గా ఉండి ఇద్దరు కలిసి ఇది సాధించగలిగారు. ఓకే మహేష్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.